సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ దయా అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్స్టా ద్వారా తెలిపారు. అతన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పవి, ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైన వాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధమైతే బాగుండని ఆశపడ్డాం. కానీ నువ్వు నిజంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తినివ్వాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. దయా చనిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం క్రియేట్ చేసిన సీరియల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చక్రవాకం. మంజులా నాయుడు తెరకెక్కించిన సీరియల్స్ అంటే అప్పట్లో టీవీ ఆడియన్స్కు విపరీతమైన ఇష్టం ఉండేది. చక్రవాకం తర్వాత అదే స్థాయిలో ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకున్న మరో సీరియల్ మొగలి రేకులు. ఈ సీరియల్స్ కొన్నేళ్ల పాటు అత్యధిక రేటింగ్ అందుకుని నంబర్ 1 స్థానంలో దూసుకెళ్లాయి. మొగలి రేకులు సీరియల్లోని పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో కనిపించిన ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు లక్షలాది మంది. ముగ్గురు అన్నదమ్ములుగా కనిపించిన వీరిలో చిన్నవాడు దయ. ఎంతో అల్లరిగా అమాయకంగా కనిపించే పాత్ర తందే. కానీ సీరియల్ మధ్యలో దయా చనిపోవడంతో అతని పాత్ర ముగిసింది. ఆ తర్వాత కొన్ని సీరియల్లో చేసిన దయ చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టా పోస్ట్పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది? దయా గారు ఎలా చనిపోయారు? ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ దయా అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్స్టా ద్వారా తెలిపారు. అతన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పవి, ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైన వాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధమైతే బాగుండని ఆశపడ్డాం. కానీ నువ్వు నిజంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తినివ్వాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. దయా చనిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం క్రియేట్ చేసిన సీరియల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చక్రవాకం. మంజులా నాయుడు తెరకెక్కించిన సీరియల్స్ అంటే అప్పట్లో టీవీ ఆడియన్స్కు విపరీతమైన ఇష్టం ఉండేది. చక్రవాకం తర్వాత అదే స్థాయిలో ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకున్న మరో సీరియల్ మొగలి రేకులు. ఈ సీరియల్స్ కొన్నేళ్ల పాటు అత్యధిక రేటింగ్ అందుకుని నంబర్ 1 స్థానంలో దూసుకెళ్లాయి. మొగలి రేకులు సీరియల్లోని పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో కనిపించిన ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు లక్షలాది మంది. ముగ్గురు అన్నదమ్ములుగా కనిపించిన వీరిలో చిన్నవాడు దయ. ఎంతో అల్లరిగా అమాయకంగా కనిపించే పాత్ర తందే. కానీ సీరియల్ మధ్యలో దయా చనిపోవడంతో అతని పాత్ర ముగిసింది. ఆ తర్వాత కొన్ని సీరియల్లో చేసిన దయ చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్స్టా పోస్ట్పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది? దయా గారు ఎలా చనిపోయారు? ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.